హృదయాన్ని నాకు ఇయ్యి అంటున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నిన్ను నేను నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటా, నీకే కష్టం వచ్చినా నేను ఆదరిస్తాను. నీ యొక్క హృదయాన్ని, ఈ హృదయాన్ని నాకు ఇచ్చి అని అన్నాడు. యేసయ్యకి మనం హృదయాన్ని ఏం చేయాలి? ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఇచ్చేస్తే యేసయ్య నిన్ను వాడుకుంటాడు. ఏమండి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడు. యేసయ్యకి ఈ హృదయాన్నే ఇచ్చాను, కేవలం ఈ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చాను కనుక నన్ను వాడుకుంటున్నాడు. ఏమండి, మీరు ఆలోచన చేయండి, ఎందుకు వాడుకుంటున్నాను చెప్పగలుగుతున్నాను అంటే, కేవలం నేను స్కూల్కి పోయి దాఖలాలు లేవు, బైబుల్ చదువు, ఈ లోకంలో చదువు, నాకు ఏ చదువు రాదు కదా, కానీ దేవుని వాక్యములో ఉన్న దేవుని వాక్యములో ఉన్న సంగతులను దేవుడు నాకు బయలుపరచడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడుకి నా హృదయాన్ని ఇచ్చాను కనుక దేవుడు వాడుకుంటున్నాడు. అది గొప్పతనం, చదువు కాదు ఇక్కడ. అందుకని ఒక భక్తుడు అన్నాడు, నిజము కాదురని అందం, నీచమైనది నీ దేహం, చదువు కాదుర పరమార్థం, పదవి చేర్చదు పరలోకం. చదువు